2019 నుంచి 24 వరకు మన పడిన కష్టం ప్రతి ఒక్కటి మనకు గుర్తుందన్న. దాని కష్టం ఫలితమే 24లోని మనందరం కష్టపడ్డాం. మా అందరికన్నా మీరు ఇంకా కష్టపడ్డారు కాబట్టే ఈరోజు ఆ స్థానంలోని ముఖ్యమంత్రిగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే మీ అందరికీ పాదాభివందనాలు. అయితే మనం పార్టీ ఎప్పుడైనా సరే ఒక కార్యక్రమం ఇచ్చినా నిబద్ధతతోటి ఏ చిన్న కార్యక్రమం అయినా అది పెద్ద మనం మనసు పెట్టి చెయ్యాలి అని ప్రతి కార్యకర్త అది విలేజ్ దగ్గర నుంచి ఈ పార్టీ ఆఫీస్ వరకు ఎవరైతే పనిచేస్తారో ప్రతి ఒక్కరు నిబద్ధతతో పనిచేశారు. అలాగ కొంతమంది 19 మందిని ఈరోజు వేదిక మీద ఎవరైతే మీరు చూస్తున్నారో వారందరూ కష్టపడి పార్టీకి పనిచేసిన వాళ్ళు. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మీరు ఇంకా కష్టపడి పనిచేస్తే రేపు ముఖ్యమంత్రి గారి పక్కన కూర్చుంటారు, నారా లోకేష్ గారి పక్కన కూర్చుంటారు, స్టేట్ ప్రెసిడెంట్ పల్లా గారి పక్కన కూర్చుంటారు. ఇంత అద్భుతమైన అవకాశం వస్తుంది అని అంటే ఎవరు కష్టపడకుండా ఉంటారు? చెప్పండి, గట్టిగా చేస్తామని చెప్పండి. అయితే ఇందులోని కొంతమంది బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రాంలోని బాగా చేసిన వాళ్ళు ఉన్నారు. మెంబర్షిప్ 1 కోటి మెంబర్స్ని చేశారు అని అంటే సభ్యత్వంలోని మనకి 1 కోటి సభ్యులు మనకి కుటుంబ సభ్యులు అయ్యారు అని అంటే ఇందులోని కొంతమంది ఉన్నారు. మా ముందు కూర్చున్న మీరొక్కరు ఉన్నారు. మీకొక్కసారి మరొకసారి చప్పట్లు కొట్టాలన్నా చిన్న చితక విషయం కాదు. లోకేష్ అన్న చెప్పినప్పుడు 1 కోటి సభ్యులు ఎలాగవుతారని అనుకున్నారు. సింపుల్గా చేసేశారు 1 కోటి సభ్యుల్ని. మరొకసారి లోకేష్ అన్న ఐడియాకి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, అలాగే సుపరిపాలన తొలి అడుగు ఏదైతే ప్రోగ్రాం చేశారో వాళ్ళు కూడా ఉన్నారు. మన టీడీపీలోని బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఐటీడీపీలోని చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇందులోని 3 మాట్లాడతారు మన ముందు. దయచేసి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏ రికార్డింగ్స్ ఏవి చేయకండి. మీకు ముందుగానే చెప్పాం, ఫోన్లోని కాదండి, మీకు యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో లింక్ పంపిస్తాము. దయచేసి వాళ్ళు మాట్లాడే ప్రతి ఒక్క మాట వినాలి. మీరు వాళ్ళ కష్టం ఎలా పడ్డారో తెలుసుకోవాలి. ఆ కష్టం మనం తెలుసుకొని అదే కష్టం మనం గ్రౌండ్లో పనిచేస్తే లోకల్ బాడీస్ కానివ్వండి, పంచాయతీ ఎలక్షన్స్ కానివ్వండి, 2029లోని మనల్ని బీట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరన్న. దయచేసి వాళ్ళు చెప్పేది వినాల్సిందిగా కోరుకుంటూ, మొదటిగా పరిమి సోమశేఖర్ నాయుడు గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందు ఉన్న పెద్దలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు. నా పేరు పరిమి సోమశేఖర్ నాయుడు, నాది తాడిపత్రి కాన్స్టిట్యున్సీ. ప్రస్తుతం నేను టీఎన్టీయూసీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. 2019లో మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ 5 ఏళ్ల పాటు రాక్షస యుగం అని మేము అనుకుంటున్నాం. రావణ రాజ్యం కొనసాగింది. నాకు ఒక 2 కూతుర్లు 1 కొడుకు ఉంటారు. నేను ఇంట్లో లేనప్పుడు మొట్టమొదటిసారిగా నా ఇంట్లోకి దాడి చేసి వాడిని ఈడ్చండి బయటికి, వాడిని కాళ్ళు నరుకుతాం, అది నరుకుతామని చెప్పేసి ఇంటి మీద గుండాలు పడితే నా 2 చిన్న పిల్లలు వాళ్ళు ఏడ్చుకుంటా వాళ్ళు బాధపడతా అంటే ఆ రోజు రాత్రికి రాత్రి నేను వాళ్ళని పిలుచుకొని మా అత్తగారింటికాడ పెట్టి మళ్ళా తర్వాత నేను కొంతమంది మిత్రులతో రాత్రి కొని మళ్ళీ పారిపోయినాడు అనిపించుకోకూడదని చెప్పేసి మళ్ళీ మా ఇంటికాడ పడుకొని నేను ఈ 5 ఏళ్ళు అంటే ఈ రాజకీయంలో అట్లే కొనసాగాను. తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నాను. తర్వాత వరుసగా ఇది ఎంటూ తగ్గలేదని చెప్పేసి వరుసగా కేసుల మీద కేసులు పెట్టుకుంటూ వచ్చారు. తాడిపత్రిలో అప్పటి ఎమ్మెల్యే ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి వస్తే నా మీద 3 కేసులు పెట్టారు. నా మీద 3 కేసులు పెట్టడంతో పాటు డిసెంబర్ 30వ తేదీ 2020 తేదీన అప్పటి మా డిఎస్పీ చైతన్య మమ్మల్ని అదుపులోకి తీసుకొని ఆ రోజు రాత్రి ఎర్రగుడ్డ కళ్ళకు కంతులు కొట్టి కొట్టరాని చోట్ల కొట్టి మళ్ళీ పక్కకి ఈడ్చుకెళ్తున్నప్పుడు ఒక వెనక నుంచి మోకాలు ముడ్డితో కొడిస్తే ఈరోజు కూడా నేను కూర్చోలేని పరిస్థితుల్లో అంత ఇబ్బందిగా ఉన్నాను. ఇంకా సార్ తాడిపత్రిలో జేసీ కుటుంబం మీద కూడా అక్రమ కేసులు పెడితే నారా లోకేష్ గారు ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చాడు. ఆ పరామర్శించేందుకు వచ్చినప్పుడు సార్ను చూడడానికి వచ్చినటువంటి కార్యకర్తలు ఉంటారు. ఆ రోజు కార్యకర్తలను కూడా గుమ్మిగూర్చారని చెప్పేసి కోవిడ్ ఉల్లంఘించారు, అధికారుల ఆజ్ఞలు ఉల్లంఘించారని చెప్పేసి కూడా నా మీద కూడా కేసు కట్టారు సార్. ఆ రోజు కూడా లోకేష్ గారు వచ్చిన సందర్భంగా కాదు సార్. ఇలా ఒక్కదాని మీద ఒకటి సార్ 28 కేసులు పెట్టారు. నేను 227 రోజుల పాటు వివిధ సబ్ జైల్లో ఉన్నాను సార్.
నేను సబ్ జైలు చూశాను, తాడపల్లి సబ్ జైల్లో వేశారు, జిల్లా జైలు అనంతపూర్లో పెట్టారు, కడప సెంట్రల్ జైల్లో పెట్టారు. నాకు తెలిసి సబ్ జైలు అయిపోయింది, జిల్లా జైలు అయిపోయింది, సెంట్రల్ జైలు అయిపోయింది, ఇంకంతకు మించి ఏందేమో లేవేమో సార్, ఉంటే అంతకన్నా పైన పెట్టేవాళ్ళేమో సార్. దాదాపు 28 కేసులు 227 రోజులు తిప్పారు. ఇంకా ఇది ఇంకోటి రౌడీ షీట్ పెట్టారు. రౌడీ షీట్ పెట్టి అర్ధరాత్రిలే అపరాత్రిలే ఎప్పుడంటే అప్పుడు స్టేషన్కి పిలుస్తారు. వచ్చిన సందర్భంలో మేము ఎప్పుడు క్షేమంగా ఇంటికి వస్తారా అని నా భార్య గేట్ కాడ ఎదురు చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి సార్. నా పిల్లలు ఆ రోజు మొదటి రోజు జరిగిన దాని భయానికి భయపడి వాళ్ళ నా దగ్గర ఉంటే పిల్లలు ఏమవుతారో అని చెప్పేసి, నాకంటే వాళ్ళు సేఫ్ సైడ్గా ఉండాలని చెప్పేసి, నాకు ఎంత ఇబ్బంది అయినా కూడా నేను హాస్టల్లో వదిలిపెట్టుకొని వాళ్ళని దూరం పెట్టుకొని చదివించుకుంటాను సార్. పిల్లలను దూరం పెట్టుకోవడంలో ఎంత బాధ ఉందంటే అంతగా బాధ నరకం అనిపించాము. అంతెందుకు నేను ఇంటికి వెళ్తా అంటే నా మీదే 2 వీలర్తో వచ్చి యాక్షన్ చేస్తారు, నన్నే గుద్దినారు. మళ్ళా నా మీదే ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి నన్నే రిమాండ్ పంపించినారు. ఇలా ఒక్కటిగా సార్ ఇట్లా ఇవన్నీ వరుసగా పెట్టుకుంటూ చాలా ఇబ్బంది అయింది. ఎప్పుడు దీంతో పాటు రాత్రిళ్ళు స్టేషన్లకు పిలుస్తారు, రాత్రిళ్ళు 2-3 రోజులు కానీ స్టేషన్లో కూర్చోబెడతారు. దోమలకు వాళ్ళు పోలీసులు నీకు ఇప్పుడు ఎవడొస్తారా, ఇప్పుడు ఎవరున్నారా, యా నాయకుడు వస్తారు, ఇట్లా వేధింపులు. ఆ మాటలు కొన్ని మాటలు అయితే చెప్పదాలు కుటుంబ సభ్యులు ఆడవాళ్ళవి కూడా మాట్లాడినారు. చుట్టంలాగా చేసుకొని వైసీపీ వాళ్ళు పోలీసుల ద్వారా మా మీద అంతగా ఎత్తాలు చేశారు. లాస్ట్కు నేను ఒక సామాన్యమైన కార్యకర్తను, నాకు ఎటువంటి నేర చరిత్ర కానీ ఏమీ లేదు. నేను పార్టీ ఆదేశించినటువంటి కార్యక్రమాలు గ్రౌండ్లో పోల్ మేనేజ్మెంట్ కానీ సోషల్ మీడియా కానీ చాలా యాక్టివ్గా ఉంటారు అంతవరకు. కానీ నా మీద పీడీ యాక్ట్ పెట్టారు. నాకు తెలిసి పీడీ యాక్ట్ అంటే ఒక కార్యకర్త మీద ఒక సామాన్యమైన పీడీ యాక్ట్ పెట్టడం అనేది నేనైతే ఇనలేదు. పీడీ యాక్ట్ అంటే మామూలుగా జైల్లో కూడా తోటి వేరే ఖైదీలతో కూడా మమ్మల్ని మాట్లాడించలేదు. ఆ పీడీ యాక్ట్ ఉన్నంత వరకు మా కుటుంబ సభ్యులకు మేమేమైనామో, మా కుటుంబ సభ్యులు ఏమైనారో కూడా ఎటువంటి సమాచారం ఉండదు. అంటే వీళ్ళకు కమ్యూనికేషన్ ఉండదు. అంటే తోటి వేరే ఖైదీలతో కూడా జైల్లో మాట్లాడలే విధంగా ఉంటుంది పీడీ యాక్ట్ అంటే, అంత చట్టం. ఆ విధంగా సంవత్సరం పాటు పీడీ యాక్ట్ ఆదేశం ఇచ్చింటే హైకోర్టు ఇతని మీద పీడీ యాక్ట్ పెట్టడం చెల్లదని చెప్పింటే ఆ ఉత్తర్వు మేరకు మేము బయటికి రావడం జరిగింది సార్. ఇంత భయంకరమైనటువంటి రాక్షస పాలన జరిగినా, మా మీద దాడులు జరిగినా, అంతా జరిగినా కానీ ఒకవైపు తెలుగుదేశం పార్టీ అండ లోకల్గా మా లీడర్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ, జేసీ అస్మిత్ రెడ్డి గారు కానీ భరోసా, ధైర్యము, ఈ ముగ్గురు పార్టీ లోకల్ లీడర్ జేసీ అస్మిత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ధైర్యము అండ ఇవ్వడంతోనే మేము బాగా పనిచేస్తాం సార్. ఈ కేసులే కాక మేము అజ్ఞాతంలో ఉన్న సందర్భాలు, ఫ్యామిలీకి దూరమైన సందర్భాలు రోజులు తరబడి సార్. మా ఫ్యామిలీకి మేము క్షేమంగా ఎప్పుడు వస్తామనేది తెలియదు. కానీ ఒక సాధారణమైన కార్యకర్తను నేను ఈరోజు మన పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తే అధినేత అని చెప్తాది. అది మాటల్లో ఈరోజు చూపించి, మాటలు కాదు చేతుల్లో చూపించి ఇంత పెద్ద అవకాశం ఇచ్చి నాకు ఈ స్టేజ్ మీద పిలిపించి ఒక కార్యకర్తను అధినేత ముందర అవకాశం ఇవ్వడము నేను ఈ జన్మలో మర్చిపోలేదని చెప్పేసి తెలియజేసుకుంటాను సార్. కృతజ్ఞతలన్నా. ఇప్పుడు పెచ్చేటి విజయలక్ష్మి గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం.